అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన అడిడాస్ షూస్ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యాయి. అక్కడ వర్క్స్ కూడా మొదలు పెట్టేశారు 2-3 రోజుల క్రితం. ఇప్పుడు మరొక ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ ఏపీలో ఎంటర్ అవుతుంది. అది షూ అంటే మామూలు షూ కాదు. మెడికల్ అండ్ హెల్త్ కేర్ రంగంలో గ్లోబల్గా ఒకే ఒక్క బ్రాండ్గా పాపులర్ అయినటువంటి షూ ఆల్స్ అనేటువంటి ఈ బ్రాండ్ సౌత్ కొరియా నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సౌత్ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా షూఆల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్తో భేటీ అయ్యారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హెల్త్ కండిషన్స్ని కూడా మార్చేసేటువంటి షూ అనమాట. సో ఈ షూ వేసుకుంటే పాదాలకి మ్యాగ్నెటిక్ మసాజర్స్ ఫిజియోథెరపీ చేస్తున్నట్టుగా ఉంటుంది. ప్లస్ మీ హెల్త్ కండిషన్స్ని అప్డేట్ చేసేటువంటి చిప్ ఇందులో ఇన్బిల్ట్ చేస్తారు. ఈయన ఆ షూఆల్స్ చైర్మన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని స్పెషాలిటీ ఏంటి, మేకింగ్లో ఏమేమి వాడతారు, ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి అనేది. ఇది పేటెంటెడ్, గ్లోబల్గా కూడా పేటెంటెడ్ మెడికల్ ఫుట్వేర్ రంగంలో కొరియా నుంచి వచ్చినటువంటి ఫస్ట్ బ్రాండ్. సో ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్ ఎంటర్ కాబోతుంది. ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. సో వీలైనంత తొందరగా ఏపీలో R&Dతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే దాదాపు 300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు, సుమారు 3000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్లాంట్ ద్వారా, ఈ షూఆల్స్ ప్లాంట్ ద్వారా. సో అందుకనే ఇమీడియట్గా ఈ ప్రాసెస్ మొదలు పెట్టమని చెప్పని మంత్రి నారా లోకేష్ ఆ టీంతో భేటీ అయిన సందర్భంగా రిక్వెస్ట్ చేశారు. ఏంటి అంత స్పెషాలిటీ ఇందులో అని చెప్పారంటే ఆ షూలో ఇన్సర్ట్ చేసేటువంటి చిప్, అదే ఒక స్పెషాలిటీ అని చెప్పని చెప్తున్నారు. అలానే షూఆల్స్ అనేటువంటి బ్రాండ్ పేరుతో ఇలాగా అనేక దేశాల్లో ఫ్రాంచైజీ స్టోర్స్ కూడా ఓపెన్ అయినాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన, ఎందుకంటే హెల్త్ కండిషన్స్ని స్టడీ చేయడానికి ఇది ఒక స్పెషల్ మెటీరియల్ కింద చూస్తున్నారు. నార్మల్ షూస్లానే కనిపిస్తాయి మీ స్పోర్ట్స్ షూస్, ఫార్మల్ షూస్ కూడా ఇందులో ఉన్నాయి. కానీ లోపల ఇన్బిల్ట్ చేసినటువంటి ఆ చిప్ మన హెల్త్ని, మన కాలి మునివేళ్ల నుంచి కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి ఫుట్వేర్ అని చెప్పని చెప్తున్నారు. అందుకనే దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి మనం చూస్తే ఈ కంపెనీ ప్రస్థానం కానీ, దాని డీటెయిల్స్ కానీ, ఈ చిప్ ఎలా తయారు చేస్తారు చూడండి. మెడిషియో వైబ్రేషన్ చిప్, దీన్ని ఇన్బిల్ట్ చేస్తారు. మజిల్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. దానికి సంబంధం అంటే ఒక్కొక్క కండిషన్కి, హెల్త్ కండిషన్కి ఒక విధమైనటువంటి చిప్ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టారనమాట. ఆ డిజైన్స్ని ఇందులో ఇన్బిల్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇది కూలర్ సిస్టమ్ అనమాట. జస్ట్ వెంటిలేషన్, కాళ్ళకి వెంటిలేషన్ తగిలే విధంగా చల్లగా ఉండేలాగా ఉంటుంది అనమాట. ఎయిర్ సర్క్యులేషన్, హీట్ రిలీజ్ త్రూ స్పెషలైజ్డ్ ప్రొటెస్టెంట్స్. అలానే మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్, ఇది కూడా మజిల్ పెయిన్ రిలీఫ్కి సంబంధించినటువంటి ఒక మోడల్. ఇట్లా రకరకాల చిప్స్ని తయారు చేసి ఆ చిప్ని ఇలా షూ ప్లాట్ఫామ్లో ఇన్బిల్ట్ చేస్తారు. వాడేటువంటి మెటీరియల్ కూడా కాపర్ ఫ్యాబ్రిక్ ఆర్థోలైట్ మెటీరియల్, అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. కాపర్ రిలేటెడ్ ఇది ఉంటుంది. అంటే ఈ షూస్ అబ్జార్ప్షన్ విత్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ డియోడరైజింగ్ ఫంక్షన్స్, ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ అనమాట. ఈ కంపెనీ ప్రారంభం, ఈ చరిత్ర ఇదంతా చూస్తే 2010లో మొదలైనటువంటి బ్రాండ్ ఇది. కొరియాకే ఒక యూనిక్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటిది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించిన రకరకాల షూస్లో ఈ చిప్స్ ఇన్సర్ట్ చేసి వాటి ద్వారానే హెల్త్ కండిషన్స్ని చెక్ చేస్తున్నారనమాట. సో కొరియాస్ ఫస్ట్ మెడికల్ డివైస్ షూ సర్టిఫికేషన్ ఇది. కొరియాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి పెద్ద బ్రాండ్గా, గ్లోబల్ బ్రాండ్గా ఇది పేరు ప్రఖ్యాతులు పొందింది. మేడ్ ఇన్ కొరియా బ్రాండ్ అనమాట. సో అలానే కంపెనీకి సంబంధించిన ఇది మెడికల్ డివైస్ వైబ్రేషన్ చిప్ ప్రొడక్షన్ ఒక దగ్గర ఉంది, ఫంక్షనల్ ఫుట్వేర్ ప్రొడక్షన్ మరొక దగ్గర ఉందనమాట. చాలా చోట్ల ఇట్లా రిటైల్ స్టోర్స్, R&D ఇవన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా కొరియన్ బ్రాండ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకతని చూపించే విధంగా తయారు చేశారు. ఇది 2010లో మొదలైనటువంటి సంస్థ. అలానే వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ప్రకారం ఇన్వెన్షన్ పేటెంట్స్ ఉన్నాయి. వైబ్రేటింగ్ హెల్త్ షూస్ ఫర్ ఇంప్రూవింగ్ బ్లడ్ ఫ్లో అండ్ రిలీవింగ్ మజిల్ పెయిన్, అలానే షూస్ విత్ ఏ పెయిన్ ప్రొటెక్షన్, అలానే స్ట్రక్చర్, ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఫంక్షనాలిటీ ఎట్ ఇంటర్నేషనల్ హైటెక్ షూ. ఇలా రకరకాల వాటికి పేటెంట్స్, అనేక రకాల వాటిలో చూడండి, ఇది అప్రూవల్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ ఫర్ క్లాస్ 2 మెడికల్ డివైస్ ఫుట్వేర్. సో ఇట్లాగా ఈ ప్రోడక్ట్స్ చూసేదానికి కూడా నార్మల్ షూస్ లాగే ఉంటాయి కాబట్టి చాలా ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ 15 ఏళ్లలో
మంచి సక్సెస్ రేట్ సాధించినటువంటి సంస్థ ఈ షూ ఆల్స్ అనమాట. లెదర్ కానీ దాని డిజైన్స్ కానీ నార్మల్ షూస్నే అలానే ఉంటాయి, కానీ లోపల మాత్రం హెల్త్ కేర్ అనేది ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఈ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గతంలో తెలుగు రాష్ట్రాలపైన ఆసక్తి చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ పరంగా ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ ఇతర రాయితీలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఒక ఎంఓయూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరింది. అందుకనే ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు ప్రొడక్షన్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎలాంటి దానికైనా కానీ 3 నెలల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీకి రెడీ అయ్యే విధంగా ఇనిషియేట్ చేస్తుంది ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇటీవల మనం చూసాం యాడిడాస్ షూస్ మేకింగ్కి సంబంధించి తమిళనాడులో పెట్టాలనుకున్నటువంటి ప్లాంట్ చివరి నిమిషంలో ఏపీకి షిఫ్ట్ అయింది. కుప్పం కేంద్రంగా ఈ ప్లాంట్ ఒక 2-3 రోజుల క్రితమే భూమి పూజ కార్యక్రమం జరిగింది. సుమారు 3,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పని అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. సో ఇక్కడ ఈ బ్రాండ్ కూడా 3,000 ఉద్యోగాల వరకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా 300 కోట్ల రూపాయల పెట్టుబడులు కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎంత తొందరగా ఈ బ్రాండ్ వస్తే మార్కెట్లో ఇక్కడ అడుగుతుంది కూడా నారా లోకేష్ 2 విజ్ఞప్తులు చేశారు. షూ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు రిటైల్ సెక్టార్ను కూడా ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. కొరియా నుంచి వచ్చినటువంటి కియా మోటార్స్ దేశవ్యాప్తంగా ప్రైడ్ ఆఫ్ ఇండియాగా మారింది. మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ ఆఫ్ ఇండియాగా మారింది. అదే తరహాలో ఇది కూడా ఒక ఇన్నోవేటివ్ బ్రాండ్ అవుతుంది. మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి చిప్ ఇన్సర్టెడ్ షూస్ వాడడం వలన ఆరోగ్యపరమైనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం వస్తాయి. పైగా వయసు రీత్యా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి వాటన్నిటికీ ఇది ఒక పెయిన్ రిలీఫ్ మెథడ్గా పనిచేస్తుంది. సక్సెస్ఫుల్ ప్రూవెన్ ఫార్ములా అని చెప్తున్నారు. సో ఈ వీలైనంత తొందరగా ఈ షూ ఆల్స్ ఇన్స్టలేషన్ లేదా సంస్థ స్థాపన అనేది ఆంధ్రప్రదేశ్లో జరగాలని మంత్రి నారా లోకేష్ కోరుతున్నారు.